ఒకసారి ఇటు రామ్మా, నువ్వు రా. ఈ బిడ్డ అమలాపురం నుంచి వచ్చింది ఇక్కడికి. అమలాపురం నుంచి ఎలా వచ్చిందో రోజు మన టీవీ ప్రోగ్రాం చూస్తుందంట, రోజు మన టీవీ ప్రోగ్రాం చూస్తుందంట. ఈ బిడ్డ అమలాపురంలో టీవీ పెట్టుకుంటుంది. భర్త ఎక్కడో బయట దేశంలో ఉంటాడంట, బయట ఉంటాడు. 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఈ కడుపు చూస్తే గర్భిణీ స్త్రీలాగా కడుపు పెద్దగా వచ్చేసింది. ఎందుకంటే లివర్ ప్రాబ్లం అంట, గ్యాస్ ప్రాబ్లం అంట, పచ్చకామర్లు అంట. ప్రియులారా గమనించండి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే ఇలా ఉందమ్మని పరిస్థితి. లోపల ఆ కడుపులో ఎట్లా ఉండేదమ్మా, ఇంత పిల్లోడు బిడ్డ తిరిగినట్టుగా గెడ్డ, కడుపులో గెడ్డ తిరుగుతూ ఉండేదంట. ఆ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. ఈ టీవీ ప్రోగ్రాం చూసినప్పుడల్లా నీకేమనిపించేది? టీవీ ప్రోగ్రాం చూసినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తే స్వస్థత పడతానని చాలాసార్లు ఫోన్ చేసి, విశ్వాసం, చాలా సార్లు ఫోన్ చేసినట్టు విశ్వాసం. ఆ విధంగా ఆ ఫోన్లో ప్రార్థన చేస్తుంటే మొత్తం మీద ఎట్లయితే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని ఆ బిడ్డ విశ్వాసంతో వచ్చింది. మొత్తం మీద వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంది. ముఖం ఇట్లా లేదండి, ముఖమంతా అదో రకంగా అయిపోయి శరీరం అంతా నీరసంగా వచ్చేసావు కదా. తిండి తినేదాని అమ్మ, అసలు ఆకలి లేదు అయ్యగారు. ఆకలి లేక కడుపం ఎంత ఎత్తున ఉబ్బిపోయి ఆకలి లేక ఆ బిడ్డ భయంకరంగా బాధపడుతూ వచ్చిందంట. ఈమె ఒక నిర్ణయం కూడా తీసుకుని వచ్చింది ఈ స్థలంకి. నేను 2-3 చర్చిలుగా అయితే తిరిగాను అయ్యారు. హైదరాబాద్ అయితే 2 సార్లు వచ్చాను. నేను 2 సార్లు వచ్చాను. రాజమండ్రిలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడికి లాస్ట్ ఫైనల్ ఏమనుకున్నానంటే స్వస్థత పడతాను, లేదంటే నా బిడ్డలో 3 నేను 4 కూడా చచ్చిపోదామని నిర్ణయం అయ్యారు. భర్త లేడు, అన్నం లేదు. గమనించారు? అన్నం లేదు, భర్త లేడు. ఆయన మాట్లాడితే ఈ రోగాలను చూసే ఆమెను, నా మరదలు అయితే చచ్చిపోయింది, నా మరదల్లా నువ్వు కూడా చనిపోతావు ఏదో రోహిణి, మాటకి నువ్వు ఎప్పుడైనా చనిపోతావు అన్న మాట, రెండో మాట ఎప్పుడూ రాలేదు అయ్యారు. అలాగని అనేవారు. అసలు ఇక్కడ ఇవాళ మరి తగ్గిపోయి అన్నం తింటున్నావా? ఎట్లా అయింది? అన్నం తింటున్నాను అయ్యారు. ఆకలేస్తుంది బాగా. నిద్ర కూడా రాత్రి నిద్రపోయాను అయ్యారు చర్చిలో కూడా. ఒకటే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆమెను చూసేవాళ్ళు లేరు, అన్నదమ్ములు అక్కజీలు ఎవరు లేరమ్మా. ఎవరున్నా ఎవరికైనా బాధ చెప్పుకున్నా వాళ్ళు ఏమంటారంటే, నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పాటలు నువ్వు పడాలి, ఎవరి సంసారం వాళ్ళకంటారు. ఎవరి కష్టం నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. దేవుడి దగ్గర అడిగిదాన్ని అయ్యారు, ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే టీవీ వంకే చూసేదాన్ని. ఎప్పుడు టీవీ వంక చూసి ప్రార్థన చేసిందని మా పిల్లలు కూడా అనేవారు, ఎందుకమ్మా నీకు వస్తామా, నువ్వు టీవీ వాక్స్ మీద ఎడతావెందుకు, నువ్వు సినిమాలు ఎట్టవెందుకు అని అడిగేవారు. అలా కాదు బాబు, నాకు ఒంట్లో బలహీనత దేవుడి మీదే ఉంది, దేవుడే స్వస్థత పడతాడని నమ్మకం, నన్ను ఏమనొద్దు బాబు, నేను ప్రార్థన చెప్పి పెట్టుకున్నాను చెప్పు అనేదాన్ని నా బిడ్డలతో కూడా. నా చిన్నపిల్ల అయితే కనుక అనేది మనం వాక్ష్మేయిందమ్మమ్మ, ఆ పిల్ల కూడా దుప్పుడు వేసుకుని ప్రార్థన చేసుకునేది అయ్యారు. నా చిన్న బిడ్డ ఇప్పుడైతే పండుకుంది అక్కడ. ఈ స్థలానికి చాలామంది అదే నిర్ణయం తీసుకుని వస్తున్నారు. ఇక ఇంతమంది సేవకులను చూసాం, ఇన్ని చర్చిలకు వెళ్ళాం, ఇంతమంది మాంత్రుల దగ్గరికి వెళ్ళాం, ఇక ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. ఈ దైవజనుడు చెప్తున్న మాట ప్రకారంగా నేను వెళ్తా. ఇక అక్కడికి వెళ్ళాక నాకు తగ్గపోతే ఇక నేను అక్కడి నుంచి వచ్చి చచ్చిపోతా అనే నిర్ణయం తీసుకునే ఈ స్థలానికి వస్తున్నారు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా బాగు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బెల్ట్ లేకుండా నడవగలుగుతారు. ఏది బెల్ట్, ఏది బెల్ట్ పెట్టుకుని వచ్చారు మీరు? అప్పుడు నడవలేకపోయి పెట్టుకొని వచ్చాను. నడవలేక ఆ బెల్ట్ పెట్టుకుని వచ్చారా? అబ్బో, చాలా పెద్ద బెల్టే తీసుకొచ్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి డాక్టర్ గారు చూసుకోండి, ఇట్లా ఏమైనా ఉందో ప్రాబ్లం? ఇప్పుడు చూడండి, ఏమి లేదా? ఏం లేదు, వంగగలుగుతున్నాను. ఆమేన్, ఆమేన్. ఎట్లా ఉంది మేడం? మేడం గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. అయితే హాస్పిటల్కి వెళ్తే వస్తా పడిపోయింది, కింద పడిపోయింది, ఇట్లా కూల పడిపోయింది. ఇట్లా కూలబడిపోయేసరికి కొంతసేపు ఇది అవ్వలేదు. నేను కొంచెం ప్రేయర్ చేస్తూ ఉంటాను. అందుకని ఇక ప్రేయర్ చేసి కుర్చీలో కూర్చోబెట్టేసరికి లేగుద్దామా అంటే లేచింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కార్లో కూర్చున్న తర్వాత పెయిన్ బాగా నొప్పి వస్తుంది, నేను ఇది లేకపోతున్నానంటే ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే ఆయన స్కానింగ్లు, ఎక్స్రేలు ఇవన్నీ రాసి తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ చూసిన తర్వాత స్కానింగ్ అయ్యి చూసిన తర్వాత ఆయన ఫ్రాక్చర్ అయిందండి ఎన్నెముక అని చెప్పేసి చెప్పారు, సర్జరీ చేయాలని చెప్పారు. ఇక నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను ఒక వారం తర్వాత, నేను రాలేదు. మరలా రావాలని నాకు బాగా బలంగా ఉంది, అయ్యగారి దగ్గర స్వస్థత అడుగుద్దని, అందుకని అయ్యగారి దగ్గర తీసుకొచ్చాను. చూసుకోండి తల్లి, ఇట్లా వంగగలుగుతున్నారా? ఆమె చేతులు పైకి ఎత్తగలుగుతున్నారా? ఎత్తగలుగుతున్నాను. నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందని వారిలో పేతురు కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కురింపబట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. అన్యజనులు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నారంట. ప్రభుని అంగీకరించారు, యేసుని అంగీకరించారు. అలా అప్పటికప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, భాషలు మాట్లాడుతున్నారు. ఈ రోజు నాడు మరి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ నీకు అనుభవం ఉందా? 2వ అధ్యాయంలో వారందరూ కూడా 120 మంది కలిసి 2వ అధ్యాయంలో వాళ్ళు ఒక మేడ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తుంటే 50 రోజులు యేసు ప్రభువారు సిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన 50 రోజుల తర్వాత ఆయన చెప్పాడు, నేను వెళ్ళి నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానని ఆయన చెప్పాడు. ఆ పెంతెకొస్తు దినాన్న ఆ మేడ గదిలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? మీరు భాషలు మాట్లాడుతున్నారా? ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎన్నో శక్తివంతమైన కార్యాలు చేశాడు. ప్రియులారా గమనించండి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూద్దాం. ఈ మాట చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించారా? పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సౌలు క్రీస్తు బిడ్డల్ని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. వాళ్ళ పత్రికలు ఏమని చెప్పి అడిగి వాళ్ళని బాధ పెడుతున్నాడు, వాళ్ళు మరణానికి కారణమవుతున్నాడు. ఈయన యొక్క 2 కళ్ళు పోయినాయి. ఎప్పుడైతే ఇలాంటి హింసకు అతను ప్రేరేపించబడి బాధ పెట్టాలని ఆయన వెళుతున్నాడో ప్రియులారా, వెంటనే గుర్రం మీద వచ్చి కింద పడిపోయాడు. గుర్రం మీద వచ్చి కింద పడిపోవటమే కానీ ఆయన 2 కళ్ళు కూడా పోయాయి. ప్రియులారా గమనించండి. గుడ్డివాడైపోయాడు. ఆయన గుడ్డివాడైపోయి ఇక 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన స్వరం విన్నాడు. ఆయన పడిపోతే ఒక స్వరం వినపడింది. ఏంటి? సౌలా. చదవండి వచ్చిందని. ఏమని వినపడుతుందో చూడండి ఆ మాట. సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం వినపడింది ఆయనకి. ప్రియులారా గమనించండి. యేసయ్య ఆయన మాట్లాడతాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సౌలు చాలా దుర్మార్గంగా ఉన్నాడు, కానీ ప్రభు ఆయనతో మాట్లాడాడు. సౌలా సౌలా అన్నాడు. నువ్వెవడు ప్రభు అంటే
నీవు హింసించుచున్న యేసును యేసుని అంటాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన ఇక ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో ప్రభు యొక్క ప్రేమను ఆయనకి అర్థమైపోయింది. ఇంతవరకు నేను గాలికి ప్రయాసపడ్డాను, ఇప్పుడు నిజమైన దేవుడు యేసు అని అర్థమైపోయింది. అంతకుముందు యేసు దేవుడు అంటే ఆయన ఒప్పుకోలేదు, యేసు దేవుని కుమారుడు అంటే ఆయన ఒప్పుకోలేదు. క్రైస్తవులను చాలా హింసించిన వాడు. ఇప్పుడు ఆయన స్వరం ఎప్పుడైతే ఉన్నాడో ఆయన గొప్ప శక్తి గలవాడన్నారు. ఆయన తెలుసుకున్నాడు. ప్రియులారా, ఆయన గొప్ప శక్తి గలవాడని, ఆయన గొప్పవాడని తెలుసుకున్నాడు. 3 దినాలంట ఉపవాసం. ఎందుకంటే 2 కళ్ళు పోయినాయి, 2 కళ్ళు పోయినాయి, 2 కళ్ళు పోయినాయి. చూపు లేదు. ఒక గదిలో కూర్చుని బాధపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈ లోపల దేవుడు అననీయతో మాట్లాడుతాడు. యేసయ్య అననీయతో మాట్లాడుతాడు. అననీయతో దేవుడు ప్రభు మాట్లాడిన మాటలు చూడండి, ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు 10వ వచనం చదవండి. 9-10. దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి చిన్నతనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట దార్చవాడైన సౌలు అను వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు నా సహోదరులారా, ఇదిగో సౌలు ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. హింసించిన సౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవులు హింసించిన అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఇదిగో చూడండి, దుర్మార్గుడిగా ఉన్నటువంటి అతడు ఇప్పుడు ఎప్పుడైతే నేల మీద పడిపోయాడో 2 కళ్ళు ఆ వెలుగును చూశాడు. ఆ వెలుగు ఎవరంటే యేసు ప్రభుని చూశాడు. అంతే, ఆయన 2 కళ్ళు పోయాయి. ఆయన 2 కళ్ళు ఎప్పుడైతే పోయాయో ఆ గురుడు వాడయ్యాడు. ఇప్పుడు దేవుని శక్తి ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఉందా మనకు అనుభవం? ఉపవాస ప్రార్థన అనుభవం ఉందా? మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉందా? మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉన్నాడు. మేము క్రైస్తవులు అని చెప్పొద్దండి. దానికంటే ముందుగా నువ్వు విశ్వాసివి అని చెప్పుకోవటానికి అర్హతలు ఇవే: మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని వాక్యం చదువుకునే అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు, పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవాలు, ఇవన్నీ మనకు ఉండాలండి. ఇప్పుడు అననీయ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అక్కడ చదవండి. ప్రభువా, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో ప్రభువును అంటున్నాడు. అయ్యా ప్రభువా, ప్రభు ఒక్క నిమిషం ఆగు అన్నట్టుగా. ఇదిగో ఈ మనుషుడు యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని, కీడు చేశాడో అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరిని బంధించుటకు, యేసు నామములో ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారందరిని కూడా హింసిస్తున్నాడు. అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. అతను చాలా భయంకరమైన వాడు, కఠినుడు, దుర్మార్గుడు, ఇక అన్ని అంటున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుడికే చెప్తున్నాడు ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క సువార్థికుడు ప్రభుకి వాడు మంచోడు కాదు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడికి మనుషులు చెప్పుకోవటం కాదు, దేవుడికి చెప్తున్నాడు, యేసయ్యకి చెప్తున్నాడు. అయితే యేసయ్య అంటున్నాడు, నువ్వు వెళ్ళు. అందుకు ప్రభువు అందుకంటున్నాడు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధకుడమై ఉన్నాడు. సాధనం చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుని గర్పరచాలి. హల్లెలూయా. అతను నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఆయన ఎక్కడ ఏం చేయాలో, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మనం ఎలాంటి వారమో, మనం ఏంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కొంతమంది అంటారు అన్ని తప్పులు చేసి అంత దేవుడికి తెలుసు అంటారు. అంత పైన ఉన్నవాడికి తెలుసు. ఎవరికి తెలుసు అంటే అంతా ఆయనకే తెలుసు. అమ్మతోడు, నాన్నతోడు, బైబిల్ తోడు అని కూడా అనేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, అంతా పైవాడికే తెలుసు. ప్రియులారా గమనించండి, ఒకసారి 2 దొంగతనం చేశారంట. ముసలాన్ని చంపేసి ఒకటి పైకి వెళ్ళిపోయాడంట, ఒకటి కిందకి వెళ్ళిపోయాడంట, మంచం కిందకి వెళ్ళిపోయాడంట. ఈ లోపల అందరూ వచ్చి చూస్తున్నారు. అయ్యా, ఇప్పుడు దాకా తిరిగింది ముసలావిడి, బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది, బాగానే తిరిగింది అంటే
అందరూ ఆ నోట అందరూ అనుకున్నారంట. అనుకునేసరికి అందుట్లో ఒకళ్ళు అన్నారంట, అయ్యా మనకేం తెలుసు, అంతా పైవాడికి తెలుసు. ఆ కోపం వచ్చేసిందంట పైన ఉన్నవాడికి, దొంగోడికి. కింద ఉన్నవాడికి తెలియదా, నాకేం తెలుసు అని దిగాడు అటు కిందకి. అట్లా కొంతమంది మనసుల తత్వాలు అట్లా ఉంటాయి. అంతా పైవాడికే తెలుసు అంటారు, అంతా పైవాడికే తెలుసు. జాగ్రత్త, ఆయనకి అన్నీ తెలుసు. హల్లెలూయా. ఒక దినాన్న ప్రభుని చూడాలని ఒక ఆశతో జక్కయ్య అనేటువంటి ఒకడు ఆ ప్రభు చేస్తున్న అద్భుతాలు, ప్రభు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు ఆయన విని నేను ఆయన్ని చూడాలనుకున్నాడంట. ఎందుకంటే ఆయన ఆ యొక్క ఎరుకో పట్టణంలో ట్యాక్స్ పన్ను వసూలు చేసే వ్యక్తి. అందరి చేత చిచ్చి వేస్ట్గా అనిపించుకున్న వ్యక్తి అయినా, కానీ బోర్డంత సంపాదించాడంటండి, బోర్డంత కూడబెట్టుకున్నాడంట, ఎంతో ధనముందంట ఆయన దగ్గర. అయితే మనశ్శాంతి లేదు ఆయనకి అంట. మనదేనాన్న యేసు ఎరుకో పట్టణానికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆయన యేసుని చూడాలని ఆశతో ఆయన అంట యేసు వచ్చే మార్గంలో ఆ ముందుగా పరుగు వెళ్ళి ఆ యేసు వచ్చే మార్గంలో ఒక చెట్టు ఉంది, దాని పేరంటే మేడు చెట్టు. ఒక మేడు చెట్టు కొమ్మ మీద ఎక్కి యేసుని చూడాలి అనుకున్నాడంట ఆ జన సమూహంలో. ప్రియులారా, ఆయన ఆశ ఎంత గొప్పదో చూడండి, ఆయన ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ఎందుకో తెలుసా, ఆయన నిజంగా మానవులతో చిచ్చి అనిపించుకున్నాడు. ఆయన నిజంగా ఇతరులను చాలా బాధ పెట్టి ఆ ధనాన్ని సమకూర్చుకున్న వ్యక్తి ఆయన. కానీ యేసుని చూడాలని ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో, అందరికంటే ముందు ఆ ధనవంతుడైన అతను అందరికంటే ముందు వెళ్ళి ఊరికి ముందుగా వెళ్ళి ఒక చెట్టు మీద, మేడు చెట్టు మీద కూర్చుని అలా చూస్తున్నట్ట జన సమూహంలో యేసు ప్రభుని చూడాలనుకుని వెళ్ళాడంట. ఆ స్థలంలోకి వచ్చినప్పుడు ఒక స్వరం ఏమన్నాడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాను. చప్పలు కొట్టండి గట్టిగా. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేడు నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నా. హల్లెలూయా. అందరూ అంటానంట, అబ్బో ఇదేంటి, ఏమని ఉందో అక్కడ వచ్చి చూడండి. పాపి అయిన మనుషుల దగ్గర బస చేయటానికి చాలా సనుగుకొని ఈయన గురించి ఈయనకి చాలా మంది అంటారు. అట్లాగే ఏమంటారు తెలుసా, బ్రదర్ ఆయనతో మీరు మాట్లాడకండి బ్రదర్. వీళ్ళు చెప్తే మనం వినాలంట. బ్రదర్, ఆ సిస్టర్ మంచిది కాదు బ్రదర్, లేదంటే బ్రదర్ ఆ బ్రదరు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు. ఒకడైతే మా దగ్గర వచ్చాడు, ఎవరిని చూడు తీసుకొస్తాడు ఆడు మంచోడు కాదంటాడు. నేను అన్నవరి నాయన తీసుకురావటం ఎందుకు, మంచోడు కాదని చెప్పటం ఎందుకు, చెడ్డోడు కూడా ఇక్కడికి వస్తే మంచోడు అయిపోతాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా. చెడ్డోడు మంచోడు అయిపోతారు, నువ్వు తీసుకురావటం ఎందుకు, కూడా మంచోడు కాదని చెప్పడం ఎందుకు. ఈయన తీసుకొస్తాడు ఈ మంచోడు కాదంటాడు, ఆమె తీసుకొస్తాడు ఆ మంచిది కాదంటాడు, ఈయన తీసుకొస్తే ఈయనతో జాగ్రత్తగా ఉంటాడు. నా దగ్గర ఏమైనా బంగారం ఉందా, లేకపోతే దగ్గర కట్టలు ఉన్నాయా, ఇక్కడ నుంచి ఎత్తుకుపోయి ఉన్నాయా అనేటువంటి ఆలోచన నాకు వచ్చి అనేక పర్యాలు గద్దించాను. ఈరోజు మనుషుల మీద అసూయ పడతారు. ఒక వాళ్ళకి ఏదో అన్నం పెట్టి, నేను అన్నం పెట్టానంటే ఎట్లా ఉంటుంది, బాధపడతారు కదా. నువ్వు పెడితే పెట్టలేట్లేదు, పెట్టావు ఇక పెట్టాను పాట, ఇక పెట్టాను పాట. అలా చేయకూడదండి. నువ్వు పెడితే పెట్టు, లేవట్లేదు. చూడండి, యేసు అతనితో మాట్లాడుతూ నేడు నేను నీ ఇంటికి ఉండవలసింది, నీ ఇంటికి వచ్చి నేను బస చేస్తానంటే అందరూ ఆశ్చర్యపోయి, చూడండి ఈయన ఒక పాపి అయిన మనుషుడితో ఎలా మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది దేనికోసం చెప్పండి నాకు. 19 రోజుల్లో చదవండి. అదే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. సహోదరుడా, ఆయన అన్నాడు, వైద్యుడు ఎవరికి అవసరం, రోగికి అవసరం. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. నేను అలాగే పాపుల కోసం ఈ లోకానికి వచ్చాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య పాపుల కోసం వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఆయన పాపుల కోసం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోదు. అలాంటి పాపుల కోసం యేసు ప్రభు వచ్చాడు. కానీ నేను నీతిమంతుల కోసం వచ్చాను ఎక్కడ చెప్పలేదు, నీతిమంతుల కోసం వచ్చానని ఎక్కడ చెప్పలేదు. నేను పాపుల కోసం వచ్చాను, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. ఇదిగో చూడండి, వైద్యుడు ఎవరికి అవసరం అంటే రోగికే కానీ మంచివాడికి అక్కర్లేదు. మంచివాడికి, నీతిమంతులకి నేను అక్కర్లేదు. 99 నీతిమంతులు కంటే నాకు ఒక పాపి నశించిపోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదని ప్రభు చెప్తున్నాడు. వెంటనే
ఆయన్ని చేర్చుకున్నాడంట. యేసయ్య చేర్చుకున్నాడు. ఎవరో జక్కయ్య. యేసయ్య చేర్చుకున్నాడు, హృదయంలో చేర్చుకున్నాడు. వెంటనే అతను పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, ప్రభువా నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. అలాంటి మనసు మనకు కూడా రావాలి, అలాంటి ఆలోచన మనకు కూడా రావాలి. ప్రభువా నా ఆస్తులు సగం పేదలకు ఇస్తున్నాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఏదైతే నేను తీసుకున్నానో అతనికి ఒకటికే 4 వంతులు కల్పించేస్తాను. చప్పట్లు కొట్టండి. ఒకటికే 4 వంతులు, ఒక్కదానికి 4 వంతులు. ఇదంటే నిజమైన మార్పు. ఇది నిజమైన మార్పు. ఈరోజు సంఘానికి వస్తాం, వాళ్ళ మీద సాడీలు, వీళ్ళ మీద సాడీలు, వాళ్ళ మీద కొండాలు చెప్తాం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాం. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి చెడ్డగా చెప్పుకుంటే అది ఎవరికైనా మనకే నష్టం. ఒక వ్యక్తిని గురించి వారు లేనప్పుడు వారి గురించి చెడ్డగా చెప్పుకోవద్దు. వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి ఎవరికి చెప్పనవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా అని ఒక ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. ధనవంతుడు కేకలు పెడుతున్నాడు. ఎక్కడో తెలుసా? పాతాళంలో నుండి. అప్పటి వరకు ఇతను ఏమీ దేవుడి గురించి మాట్లాడలేదండి. చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయింది ఆత్మ. చనిపోయి పాతాళానికి వెళ్తే పాతాళంలో అన్నాడు, తండ్రివైన అబ్రహామా, నా కుమారుడా చెప్పంటే నా నాలుగు చల్లార్చడానికి అక్కడ లాజర్ని ఇక్కడికి పంపు, తన వేలు క్రోనతో నీళ్ళు నా నాలుగు పాతాళంలో అంత భయంకరం ఉంటుందండి ప్రియులరా. ఒకవేళ ప్రభువైన యేసుని రక్షకుడుగా తెలుసుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా మీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే చచ్చిపోయినప్పుడు చూద్దాంలే, కుక్కయో నక్కయో పడదాం అనుకుంటే కుదరదు. ఇప్పుడు ప్రాణం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే ప్రభువైన యేసుని నువ్వు తెలుసుకోవాలి. ఆయన రక్షకుడని, ఆయన దేవుడని తెలుసుకోవాలి. అర్థమైందా? చచ్చిపోయాడు ధనవంతుడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, నా కుమారుడా, నాకు కూడా జాలేస్తుంది, కానీ నువ్వు భూలోకంలో నీవు జీవించిన కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అంత సుఖం అనుభవించట. ఆయన అంట ప్రతిరోజు ఓదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు అంట. అంటే బాగా ధనవంతులు వేసుకునే బట్టలు, బాగా ధనవంతులు వేసుకునే బట్టలు అంట. ఓదారంగు వస్త్రాలు, ధనవంతులు వేసుకునే బట్టలు. ఈరోజు ఇల్లులు కూడా ధనవంతులు ఉన్న కాడ ధనవంతులు కొనుక్కుంటారు, పేదవాళ్ళ మధ్యలో ధనవంతులు ఉండరు కదా. అలాగే బట్టలు కూడా బాగా ధనవంతుల బట్టలు వేరే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు ఆయన చక్కటి వస్త్రాలు ధరించి ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. సుఖంలో కూడా బహుగా సుఖం. అందుకని అక్కడ అబ్రహాము ఆయన గురించి అంటాడు, నా కుమారుడా, నువ్వు భూలోకంలో నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, ఇష్టమైన విధంగా సుఖాన్ని అనుభవించావు. అలాగే లాజరు కష్టం అనుభవించాడని, బాగా కష్టాలు అనిపించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, అందుకని ఈయన నెమ్మది పొందుతున్నాడు. నువ్వు అక్కడ అయితే అబ్రహాంతో ఆయన అంటాడు, అయితే భూలోకములో నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వాళ్ళు రక్షణ పొందాలి. వాళ్ళు కూడా అక్కడ మరి ఆ పరదలు సుఖపడాలంటే నేను ఎలాగో అయిపోయింది నా జీవితం కనుక నేను అక్కడికి నువ్వు లాజర్ని మరలా భూలోకానికి పంపించి బతికించావు అన్నాడు. చనిపోయిన వాడు మళ్ళీ బ్రతకటము చాలా. అక్కడ వాళ్ళు ఇక్కడికే, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికే దాటిపోవచ్చు. నీ సహోదరికి చెప్పడానికి, సువార్త చెప్పడానికి అక్కడ చదువమ్మా, అక్కడ అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలను వాళ్ళకి సువార్త చెప్పే వారి మాటలు వినవలెను. వాళ్ళు బ్రతుకున్న వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే చనిపోయిన వాడు చెప్తే వింటారా? చెప్పండి. చనిపోయిన వాడు లేచి సువార్త చెప్తే వింటారా? ఒక జోకు చెప్తే నవ్వుతారు, మీరు బాగా నవ్వుతారు. నాకు కూడా అలా చాలా తర్వాత ఇప్పుడు చెప్తున్నాను ఒక జోకు. ఒకసారి అంట ఈ పల్లెటూరులో క్రైస్తవులు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టెలు పెడతారు. ఇక్కడ కూడా అదే పని, పల్లెటూరులో అయినా సిటీ ఎక్కడైనా అదే కదా. ఊర్లో యవనస్తులైన సంఘంలో యవనస్తులుగా చురుగ్గా ఎవరున్నారో వాళ్ళని పంపిస్తారు కదా. అయితే ఒక యవనస్తుడిని చెప్పారంట, ఒరే నువ్వు ఇలా చనిపోయారు కదరా, నువ్వు వెళ్ళి ఒక సమాధి పెట్టి తీసుకురామని చెప్పారంట యవనస్తుడికి. సరే నేను వెళ్తానని చెప్పి డబ్బులు జోబులు వేసుకున్నాడు. సిటీకి వచ్చాడు, సమాధి పెట్టి కొనుక్కున్నాడు. వాళ్ళ ఊరి వెళ్ళే మార్గంలో ఒక లారీ వెళ్తుంటే లారీని ఆపాడంట. ఈ సమాధి పెట్టి లారీలో వేసుకున్నాడంట.
లారీలు వేసుకున్న తర్వాత మొత్తం మీద లారీ ప్రయాణం మంచిగానే సాగుతుండే కొంత దూరం వెళ్ళేసరికి వర్షం వచ్చిందంటండి. అది మీరు ఏదో అలా వినటానికి చెప్తుంది, ఇదేమి నిజం కాదు. అట్లా వర్షం వచ్చిందంట. వర్షం వచ్చేసరికి ఈయన కుర్రోడు కదా, ఏ వర్షంలో తడవటం ఎందుకులే అని చెప్పేసి ఆయన ఏం చేసి సమాధి పెట్టి తీసుకుని దాంట్లో తీసుకుని మూత వేసుకుని పడుకున్నాడంట లోపల. ఈ లోపల ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఇద్దరు మనుషులు లారీ ఆపారంట. ఆపేసరికి లారీ వాడు ఏదో ఛార్జీ వస్తుంది కదా ఆయన ఆపితే వీళ్ళు లోపలికి ఇటు నుంచి ఒకడు అటు నుంచి ఒకటి దబిక్కిన దాంట్లో దూకారంట. దూకిన తర్వాత వాడు సమాధి పెట్టిన చూశాడు, వీడు సమాధి పెట్టిన చూశాడు. ఇద్దరు సమాధి పెట్టిన చూసి ఒకవేళ ఊర్లో ఒరే సమాధి పెట్టి ఉందని ఏదనంటే ఇటు పిరుకోడని అందరికీ చెప్తాడని ఎవడికి చెప్పకుండా గట్టిగా అట్లా పట్టుకుని నుంచున్నాడంట. ఇటు తిరిగి ఆడు కూడా చూసాడంట సమాధి పెట్టిని. ఒకవేళ నేను ఏంటి సమాధి పెట్టి ఉంది ఇక్కడ ఏం జరుగుతుందని అంటే మళ్ళీ ఇది ఎక్కడ నా గురించి ఇటు పిరుకోడరా అని అందరికీ చెప్తాడని చెప్పంటే ఆడు కూడా ఆ లారీకి అటు తిరిగి గట్టిగా అటు పట్టుకున్నాడంట. ఇద్దరు గట్టిగా పట్టుకున్నారంట, ఒకళ్ళు చూసుకోవట్లేదంట, గట్టిగా అట్లా పట్టుకునే ఉన్నారంట. ఉన్నప్పుడు లారీ వెళ్తుందంట, బాగా వెళ్తుంది. వీడుగు నిద్రపోయాడంట సమాధి పెట్టిలో. మొత్తానికి నిద్రపోయాడు. వర్షం బాగానే వస్తుంది, వీళ్ళిద్దరూ ఇక్కడ నుంచున్నారు, ఒకడు అటు నుంచున్నారు. ఇక జరిగిన విషయమే అది. ఈడు బాగా నిద్రపోయి గొముక్కని మెలకు వచ్చి అమ్మ మా ఊరు దాటిపోయిందేమో అని చెప్పి వాడు మెల్లిగా సమాధి పెట్టి వచ్చి ఇలా కొంచెం తీసి ఇలా చూస్తున్నాడంట. ఎప్పుడైతే ఒకడు కుడి చేతి పక్కన చూసాడో ఇంకేముంది దెయ్యం లేచిందని చెప్పి వాడు ఎవరితో పెద్ద కాగేసి లారీలోంచి దూకేశాడంట. వాడు ఎందుకు దూకాడో వీడికి తెలుసు, ఎవడికి తెలుసు, ఇంకొక ఎడం పక్కన వాడికి తెలుసు. వాడు దూకేసరికి ఇంకా అప్పుడు దాకా దాచిపెట్టి ఉన్నాడేమో, ఈడు కూడా దూకేసి లారీ దూకి వీడు ఉరుకుతున్నాడు అంట పెద్ద కేకలేసి. మరి వీళ్ళెద్దరు ఉరుకుతున్నారు, ఎందుకు ఉరుకుతున్నారు? లారీ ఓడి అనుకోవాలి కదా. లారీ ఆపి ఆడనుమోళ్ళు ఈడు ఉరుకుతున్నాడంట. వీళ్ళందరూ ఎందుకు ఉరుకుతున్నాడు? వీళ్ళనుమోళ్ళు ఈడు ఉరుకుతున్నాడంట. వీళ్ళారు గమనించండి, ఇలా ఉరికి దెయ్యం అని చెప్పి చూడండి. ఒక్క మనిషి చనిపోతే ఆ రోజు రాత్రి మన ఇంటికాడ కొంచెం కిటికీ కర్ర అందా ఏకేమని చెప్తాను తెలుసా? అయ్యా వాడు దెయ్యం అయ్యి కిటికీల నుంచి చూస్తున్నాడు మా ఇంట్లోకి అంటారు. మీకు తెలియదండి, ఆ పిల్లోడు మంచోడు కాదండి, అర్ధంతరం చచ్చాడండి అంటే ఆ గాలికి కిర్క్ అని అంటుంది. ఆ కిటికీ కిర్క్ అనేసరికి ఇంకేముంది ఆడే చచ్చి కిటికీల నుంచి ఇలా చూస్తున్నాడు. గుడ్లు కనపడ్డాయి నాకు, నల్లగా ముఖం ఎంత తెల్లగా ఉంది, నల్లగా ఉన్నాడు అని చెప్తారు. ఒకవేళ తలుపులు కానీ ఏ కుక్కో గీకిందనుకో రాత్రి ఇక అదే పని. ఆడు చచ్చిపోయాడు కదా, కాల్చుకుని చచ్చిపోయాడు, ఏదో చచ్చిపోయాడు కదా. ఇక రాత్రంతా మా గుమ్మం కాడండి నిద్ర పట్టుకోవడానికి చేసేసాడు. రాత్రంతా గీకుతానే ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో ఏ పక్షి పైకి వస్తుంది, అది వచ్చి కొంచెం కదిలిస్తుంది, ఆ చెట్లను కిక్కుమని కొండుతుంది. ఇంకేముందండి, మా పెంకుల మీదకి మా డాబా మీదకి ఎక్కేసాడండి వాడు మా డాబా మీదే తిరిగాడు. తెల్లవారు మా ఇంట్లో కునుకుపోలే, నిద్రపోలే. అమ్మ చచ్చిపోయినోడు నిజంగా మంచి చేస్తున్నాడు అయితే చూడండి, చెడ్డ చేసిన వాడికి 2 మరణాలు, 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చనిపోతే వాడు ప్రభుని అంగీకరించిన వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎక్కడ కనపడదు, జాగ్రత్త, వాళ్ళకి ఏమి తెలియదు. యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410508337. IFSI కోడ్ SPIN 00130332. రాయ్ దర్గా బ్రాంచ్ మణికొండ.